సో కల్వకుంట్ల కవిత అనగానే మీ అందరు తెలుసు ఈ మధ్య కాలంలో జర సోషల్ మీడియాలో అల్చల్ చేస్తుంది, జర సోషల్ మీడియా ఛానల్ కింద కంటెంట్ దొరుకుతుంది. అంతకు మించి ఆమెకు ప్రయోజనం లేదు, నా మీడియాకు కూడా ప్రయోజనం లేదు అన్నట్టు అయిపోయింది. అయితే కవిత పార్టీ పేరు మళ్ళీ కూడా మారబోతుందట, మరి కాకపోతే న్యాయ పోరాటం చేస్తా ఉంటుంది. ఆ విషయం పక్కకు పెడితే ఉన్న ఉప్పల్ బగాయట్ల ఇగో ఉద్యమకారుల కోసం భూమి కావాలని చెప్పేసి కొట్లాడుతాను. ఇది చూసి చాలా మంది వీడియో చూసే ఉంటారు. మళ్ళీ జై కవిత. సో కవితకు ఇదంతా అయిపోయినాక పోలీస్ స్టేషన్ కాడు వెనక చాలా చెప్పింది. రక్తం చిందించినాం, మా తెలంగాణ ఆడబిడ్డల రక్తం చిందింది, బోనం ఎత్తినం, దీపం పెట్టినాం, కొన్ని డైలాగులు మంచిగా కొట్టింది. అయిపోగానే ఇట్లా కూడా పోతుంది కదా మన తెలంగాణ అమ్మ, అక్క చెప్పుకుంటుంది కాబట్టి అక్క పోయి అమ్మ అయింది కదా. సో ఏదేమైనా కూడా కవిత ఇదంతా దుకాణం పెడుతుంది, ఇంత పెద్ద రచ్చ చేస్తుంది కరెక్టే, కానీ అసలు ఆ సోల్ మిస్ అవుతుంది. ఇప్పుడు అనాథ బిడ్డలకు అన్నదాన కార్యక్రమం చెప్పి అనాథ లేకుండా బాగా బలిసంలో పెట్టి భోజనాలు పెట్టినట్టు అసలు నువ్వు ఉద్యమకారుల కోసం ఈ భూమి కోసం కొట్లాడుతున్నావు. మరి నీ ఈ ర్యాలీలా, ఈ లొల్లిలా, ఈ పంచాయతీలా ఉద్యమకారులు ఎవరున్నారో మరి చెప్పినావా? సో ఈ ఉద్యమకారుల లొల్లి చేస్తే నువ్వు అడిగి పోయి సంఘీభావం జరిపేటట్టు ఉండాలి, లేకపోతే ఉద్యమకారులని ఎంబడేసుకొని పోవాలి అడిగి. నీ కార్యకర్తలు కొంతమంది పేడు బ్యాచ్ తీసుకొని ఆడిపురికి నానా హంగామా చేసి అది తీరా ప్రభుత్వ భూములకు మీరు పోవద్దు, అక్కడ మీరు ఉండద్దు అని చెప్పేసి పోలీసులు మిమ్మల్ని లీడ్స్కపోయి ఏదో నానా హంగామా ఇస్తుంది కవితక్క. సో కవితక్క మరి ఎన్నుకుండి సలహాలు సూచనలు ఎవరిస్తారో తెలియదు, కానీ జర మంచిగా సముదాయించి మంచిగా చెప్పుకోరు. ఆఖరికి ఆడదాకపోతే ఇంత లైటర్ కూడా పట్టుకో, అగిపెట్ట కూడా కొంటపోలే బోనంకాడ దీపం పుట్టేందుకు ఎవరో బీడి దాగటోళ్ళు తీసి లైటర్ ఇస్తే లైటర్ తోటి ముట్టించింది. సో ఏది ఏమైనా సో ఇంత డ్రామా చేసే బదులు ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు దొరకకపోతే జనాలు నమ్ముతారు. సరే 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీ నాయన పట్టుకున్నావు, మీ నాయన నీకు పదవులు ఇచ్చినన్ని రోజులు, నువ్వు అనుభవించినన్ని రోజులు, వ్యాపారాలు చేసుకున్నన్ని రోజులు, మధ్య చీరలు నగలు పెట్టుకున్న రోజులు నీకు ఏం ఉద్యమకారులు గుర్తుకు రాలే, సామాజిక న్యాయం అనేది తొక్క తోటకూర ఏం తెలియదు నీకు. 10 ఏళ్ళ అధికారం పోగానే బయటకు వచ్చి సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం, బడుగు బలహీన వర్గాలను ఆదుకోలేకపోయినాం, దళిత బిడ్డలను మోసం చేసినాం, ఉద్యమకారులను పాతరేసినాం. ఇప్పుడు చెప్పబడితే ముచ్చటంతా. సో ఇప్పటికైనా కనీసం ఆ ఆలోచనకు వచ్చిన సంతోషం. బట్ ఇప్పుడు కొట్లాడటంలో నిజాయితీ చూపెట్టండి. మీరు ఉద్యమకారుల గురించి కొట్లాడితే ఉద్యమకారులను కలుపుకోపోండి. మిమ్మల్ని ఎంతమంది ఉద్యమకారులు యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు ఎంతమంది ఉద్యమకారులను ప్రేమగా దగ్గర తీసుకున్నారని సమాజం గమనిస్తుంది. ఏ చిన్న పురంగాల పంచాయతీ కదా, ఆడ ఏదో క్రికెట్ టోర్నమెంట్లో ఏదైనా వాళ్ళ టీం నాడేయకపోతే లొల్లి చేస్తారు చూడు, గంతే. అంతకు మించి పెద్ద ఇంపాక్ట్ అయితే చూపెడతారు. కవిత గారు కొంత దయచేసి కొంచెం ఇంపాక్ట్ ఉండే పనులు ఇయ్యి, కొంత పనికి వచ్చే పనులు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ బగా ఎట్లా టెంట్లు ఎత్తాం, మొత్తం అగ్గిరాజెత్తాం, మొత్తం కబ్జా చేసి పడేస్తాం అని చెప్పేసి మస్తు రోజులు మొత్తుకుంటున్నాం. అది అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఏదైనా ఉంటే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇయ్యి, శాంతియుతంగా ఏదైనా దీక్ష అయితే చెయ్యి, ఉద్యమకారులను కలుపుకొని పోయి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు, ఒక ప్రణాళికాబద్ధంగా. కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన అట్లా ప్రణాళికాబద్ధంగా ఒట్టిగా ఏదో రెచ్చగొట్టి జనాలు రోడ్ల మీద తీసుకొస్తే పని కాదు. జర నీకు సలహాలు ఇచ్చడంలో మంచి వాళ్ళని పెట్టుకో కవిత గారు.